హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 22 జనవరిని జరిగిన ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ స్టేజ్ 2లో అడిగిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిగా నేవీ అడ్మిరల్ నేమ్ అడిగారు. ఆన్సర్ వచ్చి సునీల్ లంబా. ఓకే, సో త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ హెడ్స్ ఒకసారి చూద్దాం మనం. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. అలాగే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి బీరేందర్ సింగ్ ధనోయ్. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ సునీల్ లంబా. ఓకే, సో మనకి ఈరోజు నేవల్ స్టాఫ్ అడిగారు, సో ఇవి కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్, హైయెస్ట్ కోకో ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే కోకోని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్లో మనకి కోకో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో మనకి ఘనా కంట్రీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్, రెడ్ డేటా బుక్ పబ్లిష్డ్ బై. రెడ్ డేటా బుక్ అనేది ఎవరు ప్రచురితం చేస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చి IUCN అనే సంస్థ. నెక్స్ట్, ఐడియా ఆఫ్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ గివెన్ బై. ఓకే, సో కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ అనే ఐడియా అనేది ఎవరిచ్చారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి MN రాయ్. నెక్స్ట్, 46th సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరో అని అడిగారు. ఆన్సర్ వచ్చి రంజన్ గొగాయ్. నెక్స్ట్, థాయ్ పొంగల్ ఫెస్టివల్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. థాయ్ పొంగల్ ఫెస్టివల్ అనేది మనకి ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారో అని అడిగారు. ఓకే, థాయ్ పొంగల్ ఫెస్టివల్ అనేది మనకి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఫెస్టివల్. నెక్స్ట్, అండర్-19 ఏషియా కప్ క్రికెట్ ఇండియా విన్స్ ఆన్ విచ్ కంట్రీ. అండర్-19 ఏషియా క్రికెట్ కప్ అనేది మనకి ఇండియా ఏ దేశం మీద విజయం సాధించి గెలుచుకుంది అని అడిగారు. సో అండర్-19 ఏషియా కప్ రన్నర్ ఎవరు అని అడిగారు. మనకి సింపుల్గా చెప్పాలి అంటే, సో అండర్-19 ఏషియా కప్ రన్నర్ వచ్చి శ్రీలంక, విన్నర్ వచ్చి మనకి ఇండియా. నెక్స్ట్, హాకీ వరల్డ్ కప్ 2018 ఇండియా టీమ్ కెప్టెన్. 2018 హాకీ ప్రపంచ కప్కి సంబంధించి ఇండియా టీమ్ కెప్టెన్ ఎవరో అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మన్ప్రీత్ సింగ్. ఓకే, మనకి ఇండియాలో ఒడిస్సా భువనేశ్వర్లో హాకీ ప్రపంచ కప్ అనేది జరిగింది 2018లో. దానికి సంబంధించి మన ఇండియా తరఫున కెప్టెన్ ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్. అలాగే ఉమెన్స్ హాకీ యొక్క కెప్టెన్ అడిగితే కనుక రాణి రాంపాల్. నెక్స్ట్, చిలీ కంట్రీ బిలాంగ్స్ టు విచ్ కాంటినెంట్. చిలీ దేశం అనేది ఏ ఖండానికి చెందింది అని అడిగారు. సో చిలీ కంట్రీ అనేది మనకి సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండానికి చెందిన కంట్రీ. ఓకే, అలాగే వేరే షిప్లో మనకి పెరు అనేది ఏ ఖండానికి చెందింది. పెరు ఈజ్ ఇన్ విచ్ కాంటినెంట్ అని అడిగారు. ఆన్సర్ వచ్చి సౌత్ అమెరికా. ఓకే, దక్షిణ అమెరికా ఖండానికి చెందింది పెరు మరియు చిలీ రెండు కూడా. నెక్స్ట్, 2018 బ్రిక్స్ సమిట్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. 2018 బ్రిక్స్ సమావేశం అనేది ఏ దేశంలో జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి జోహాన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. మనకి బ్రిక్స్ సమిట్లో ఏ కంట్రీస్ ఉంటాయంటే మనకి పేరులోనే ఉంటుంది. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, ఫెస్టివల్ హెల్డ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్లో జరిగే ఫెస్టివల్ ఏమిటి అని అడిగారు. మనకు ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా ఏమి ఇచ్చారన్నది ఐడియా లేదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్ చూసినట్లయితే లైక్ ఎలిఫెంట్ ఫెస్టివల్, క్యామిల్ ఫెస్టివల్, పుష్కర్ ఫెయిర్, డెజర్ట్ ఫెస్టివల్, ఇలా రకరకాల ఫెస్టివల్ అనేవి మనకి రాజస్థాన్ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్, హూ బిల్డ్ చార్మినార్. చార్మినార్ని ఎవరు నిర్మించారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్స్ 2018. 2018 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ బహుమతి గెలుచుకుంది ఎవరో అని అడిగారు. సో ఇద్దరు గెలుచుకోవడం జరిగింది, డెన్నిస్ ముక్వేజ్ అండ్ నదియా మురాద్. ఓకే, డెన్నిస్ ముక్వేజ్ మరియు నదియా మురాద్ ఇద్దరు కూడా మనకి 2018 నోబెల్ శాంతి బహుమతి విజేతలు. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారు. ఓకే, సో 2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనకి 77 ప్లేస్లో ఉంది. ఓకే, 77. నెక్స్ట్, హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఆఫ్రికా. ఓకే, మనకి ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వతం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మౌంట్ కిలిమంజారో. నెక్స్ట్, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఇండియాలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సాహిత్యంలో మనకి లిటరేచర్లో గీతాంజలి రాసినందుకు గాను మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మొట్టమొదటిసారిగా ఇండియా తరపున నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్, ప్యారిస్ ఈజ్ ఆన్ విచ్ రివర్. ప్యారిస్ నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి సినే రివర్. నెక్స్ట్, రాజస్థాన్ స్టేట్ డ్యాన్స్ ఫామ్. ఓకే, మనకి క్రింద కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చి క్రింది వాటిలో రాజస్థాన్ స్టేట్ డ్యాన్స్ కానిది ఏమిటి అని అడగడం జరిగింది. ఓకే, సంథింగ్ డుమాల్ అనేది ఏదో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అనేది తప్ప మిగతావన్నీ కూడా రాజస్థాన్ డ్యాన్స్ ఫామ్స్ అని కామెంట్ చేశారు. మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు కాబట్టి సో రాజస్థాన్ స్టేట్ డ్యాన్స్ వచ్చి అయితే అడిగితే కనుక గుమార్. సో ఆ క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో అయితే రాజస్థాన్ స్టేట్ డ్యాన్స్ ఫామ్ కానిది ఏమిటి అని అడిగారు. ఓకే, ఆప్షన్స్లో అయితే డుమాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశారు.
నెక్స్ట్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని ఏమంటారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి పవర్. ఓకే, నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డెంటిస్ట్ టు సీ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ టీత్. ఓకే, మనకి దంత వైద్యులు ఉపయోగించే అద్దం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కాన్వెక్స్ లెన్స్. ఓకే, మనకి కొన్ని ఫిజిక్స్ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఎవరైనా ఫిజిక్స్ ట్రేడ్ వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్పడం జరుగుతుంది, ఆన్సర్స్ కాకుండా జస్ట్ ఏమేమి వచ్చాయి అన్నది. sin 45 వాల్యూ ఒకటి అడిగారు. అలాగే డ్రాయింగ్ షీట్ లెంత్ బ్రెత్కి సంబంధించి క్వశ్చన్ ఒకటి వచ్చింది అన్నారు. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ కెనాట్ బి. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ ఆటమ్ బాంబ్ వర్క్స్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్. ఆటమ్ బాంబ్ అనేది ఏ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుంది అనే ఒక క్వశ్చన్. ద కెపాసిటీ టు వ్యూ ద నియర్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ టైమ్ ఈజ్ నోన్ యాజ్. నెక్స్ట్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్. నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ పీ ఈజ్ ఈక్వల్ టు I/2R. దీనికి సంబంధించి రిలేషన్ మీద ఒక ప్రాబ్లం వచ్చిందన్నారు. నెక్స్ట్ వాటర్ అండ్ రిజర్వాయర్ స్టోర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ విచ్ ఎనర్జీ. ఓకే, మనకి రిజర్వాయర్లో నిల్వ ఉంచిన నీటికి ఎటువంటి శక్తి కలిగి ఉంటుంది అని అడిగారు. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ జీ అండ్ జీ, స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ ఏంటి అని కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్నారు. నెక్స్ట్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలర్ అండ్ ఫైండ్ ద కరెంట్. సో రెసిస్టర్ ప్యారలర్ కనెక్షన్కి సంబంధించి, అలాగే 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్, 1 రెసిస్టర్ ఇన్ సిరీస్, దెన్ ఫైండ్ ద కరెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ ట్రేడ్లో వచ్చాయని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం జరిగింది. సో నాకు ట్రేడ్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కాబట్టి నెక్స్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయని ఇవి చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు ఏఎల్పీ టెక్నీషియన్ స్టేజ్ 2లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉంటే నేను వీడియో అనేది చేయడానికి వీలుంటుంది. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.